హే హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు వెల్కమ్ బ్యాక్. కొత్త కొత్త రెసిపీస్తో, సింపుల్ అండ్ అథెంటిక్ హోమ్ మేడ్ రెసిపీస్తో మళ్ళీ ఈరోజు మరొక కొత్త రెసిపీతో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అదేంటంటే రెగ్యులర్గా మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్ ఇలా అన్నీ చేసుకుంటాం కదా. బట్ ఈసారి హెల్తీ వర్షన్లో స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. అదే అండి, మొలకెత్తిన గింజలతో ఫ్రైడ్ రైస్. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇలా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దాంట్లోని కాస్త దూరగా వేయించుకోండి. అంటే ఏ ఫ్రైడ్ రైస్ లైక్ చైనీస్ ఐటమ్ చేసినా కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత క్యారెట్, బీన్స్ అండ్ ఈ మొలకెత్తిన ఈ గింజలు, నేను వీటిని ఆల్రెడీ ముందు రోజే నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చాను. సో దాని తర్వాత ఇది ఇలా కుక్ అయింది. ఆ మొలకెత్తిన గింజల్ని కూడా ఇప్పుడు ఈ కడాయిలో వేసేసుకొని మూడింటిని కలిపి కాస్తంత దూరగా వేయించుకోండి. అది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి చల్లార్చుకున్న అన్నంని ఇప్పుడు అదే కడాయిలో వేసుకొని అది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. సో దట్ ఆ వెజిటబుల్స్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా అన్నానికి పట్టుకుంటుంది. ఇప్పుడు డార్క్ సోయా సాస్, ఏదైనా ఫ్రైడ్ రైస్ అంటే సాస్ కంపల్సరీ కాబట్టి ఇలా కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్, కొద్దిగా పసుపు, కొద్దిగా జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్, తర్వాత కొంచెం కారం అంటే మనం తినగలిగే అంత కారం, తర్వాత కొద్దిగా గరం మసాలా, చివరిగా ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది కదా, మనకి ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ వేసేసుకొని చివరిగా నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నా, మీరు ఏది తింటే అదే సాల్ట్ యూస్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త కలుపుకోండి ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేట్టుగా. గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ అయినా సరే హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. సో దట్ ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా మన రెసిపీకి పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. కుదిరితే కొత్తిమీర కూడా యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ కొత్తిమీర అవాయిడ్ చేశాను. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇలా యాడ్ చేసేసి మళ్ళొక్కసారి అలా కలిపేసి ఒక 3 మినిట్స్ అలాగే స్టవ్ పైన వదిలేయండి. అంతే అండి, దట్స్ ఇట్. మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఈ వానలు పడుతున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ఇమ్మీడియట్గా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది, చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. అండ్ ఎలాగూ 10 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి కమెంట్స్లో. నేనైతే దీన్ని పచ్చి ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకున్నాను. సో ఇదన్నమాట నా ఇవాల్టి ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీ. మీరందరూ కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ రెసిపీ. మీకు గన నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.